మేడంకి హైదరాబాద్ రిటర్న్ కావాల్సి వచ్చింది. సో అదే ప్రోగ్రామ్ మేడం. ఈ విషయం ఇవాళ మనం 48 మిషన్లు 48 మిషన్లు ప్లస్ 30 తోపుడు బళ్ళు వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం మేడం మనం. అదేవిధంగా మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మొదలుపెట్టామో అందులో ఇప్పటి వరకు 588 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 93 మందికి ఇంకా శిక్షణలో ఉన్నారు. 681 మందికి మొత్తం ఇప్పటి వరకు మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టైలరింగ్లో 82 మందికి కుట్టు నేర్పించి వాళ్ళకి మిషన్లు ఇవ్వడం జరిగింది. వెజిటబుల్ కార్ట్స్ 65 వెజిటబుల్ కార్ట్స్ ఇవ్వడం జరిగింది. 15 ఫుడ్ కార్ట్స్ ఇవ్వడం జరిగింది. 5 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. 2 హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ కృత్రిమ లెగ్స్ అది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇక్కడి ప్రజల కోసం, మహిళల కోసం, మహిళా సాధికారత కోసం మేడం భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఈ 30 పుష్ కార్డులు 48 మెషిన్స్ మన దగ్గర తయారుగా ఉన్నాయి. వాళ్ళ పేర్లు నేను చదువుతాను. వారందరూ కూడా ఎవరైతే పేర్లు చదువుతానో వాళ్ళందరూ మీ మెషిన్ దగ్గర తయారుగా ఉండండి. సో ఇందులో మేడం నేను ఈ మిషన్లు ఇచ్చే ముందు 2 నిమిషాలు మీరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం భువనేశ్వర్ గారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళని భావించిన ఆ ఆలోచనతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ప్రారంభించి ముందుకు ప్రారంభించారు. అది నేను కానీ మా టీం కానీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ట్రస్ట్ సమాజ సేవకే పరిమితం, 10 మందికి ఉపయోగపడేలాగా వాళ్ళ నిత్యావసరాలు ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు మా ట్రస్ట్ ఎల్లప్పుడూ ఒక సోషల్ కాజ్ కోసం ముందు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 4 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. తద్వారా దీంట్లో 5 లక్షల బ్లడ్ యూనిట్స్ ఇప్పుడు వరకు 9 లక్షల మందికి ఫ్రీ బ్లడ్ అందించడం జరిగింది. అట్లానే ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి, ఎస్పెషలీ పిల్లలకి ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అట్లానే ఫ్రీ మెడికేషన్ కూడా ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా మేము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇది ఇస్తున్నాము. ఇక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్, దాని ద్వారా ఇప్పుడు వరకు 2,25,000 మందికి ఫ్రీ మెడిసిన్స్ అనేది ఇచ్చాము. దీని ద్వారా 4 మెడికల్ మొబైల్ బస్సులు ఈ హెల్త్ వర్టికల్ కింద ఉన్నాయి. ఇదంతా రూరల్ అంటే గ్రామాలు దగ్గరికి వెళ్ళి ఎవరికి వాళ్ళకి ఈ మెడికల్ ఫెసిలిటీస్ దొరకదో వాళ్ళకి ఈ మొబైల్ బస్సులు వాడి ప్రజలకి ఏది అవసరమో, ఏం టెస్టులు చేస్తే వాళ్ళకి ఆ మందులు అనేది అందిస్తున్నాం. ఏది మా దగ్గర కుదరపోతే మేము మా పక్కనుండే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మేము రికమెండ్ చేయటం జరుగుతుంది. అట్లానే ఎడ్యుకేషన్కి వస్తే ఇప్పుడు వరకు
2114 పేద పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని మేము చదివించడం జరుగుతుంది. అది కూడా చల్లపల్లి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ ద్వారా అది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వరకు అనేక స్కాలర్షిప్స్ ఇచ్చాం, దానికి 3.5 కోట్లు ఖర్చు అయ్యింది. అట్లానే జస్ట్ ఎగ్జామ్స్ పెట్టి 375 ఆడపిల్లలకి మేము స్కాలర్షిప్స్ ఇవ్వటం జరిగింది. ఇది వర్త్ 3.5 కోట్లు ఇవ్వటం జరిగింది దీనికి. ఈ జస్ట్ ఎగ్జామినేషన్ ఎవరు పాస్ అయ్యారో ఆ ఆడపిల్లలకి. అట్లానే 2777 మంచి మార్కులతో మెరిటోరియస్ స్టూడెంట్స్కి మేము ఇతర పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఇతర కాలేజ్తో. ఇట్లాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని మేము అక్కడికి తరలించడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాంది. అట్లానే ఈ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీ శక్తి. ఇప్పుడు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ఎంటర్ప్రెనర్ని చేయాలనుకుంటున్నారు, అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా స్త్రీ శక్తి అని ప్రారంభించారు కుప్పంలో. దీంట్లో 7775 మందికి టైలరింగ్ కానీ, నెట్వర్కింగ్, సిఏడి అండ్ అదర్ స్కిల్స్ వాళ్ళకి ఏది ఇష్టమో మేము ఆలోచించి అది ఇప్పుడు టైలరింగ్ కానీ, జూట్ బ్యాగ్స్ మేకింగ్ కానీ, సిల్క్ థ్రెడ్స్ మేకింగ్, మగ్గము, బ్యూటీ పార్లర్సు, ఇవన్నీ కోర్సులు ఉన్నాయి. వాళ్ళకి ఏది ఇష్టమో ఆ కోర్సెస్లో ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, ఎస్పెషలీ స్త్రీలకే ఇది పరిమితం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లానే ఎన్టీఆర్ సుజల దాని ద్వారా 3 క్లస్టర్లు ఆపరేట్ అవుతున్నాయి. అట్లానే స్త్రీ శక్తి ఇప్పుడే నేను మీతో మాట్లాడాను. మళ్ళీ న్యూట్రిఫుల్, ఇది హెల్త్ యాప్. ఇది మనిషికి ఏదన్నా ఒంట్లో బాగా ఉన్నప్పుడు ఏదైనా డైట్ ప్లాన్ కావాలన్నా, వాళ్ళు ఏం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, దానికి ఈ న్యూట్రిఫుల్ అనే ఈ యాప్ తయారు చేయటం పడింది. ఈ వర్టికల్ అది మీ అందరూ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని చంద్రబాబు గారు ఏమంటారు, హెల్త్ హ్యాపీ బీ హ్యాపీ అంటారు. అట్లానే ఈ న్యూట్రిఫుల్లో మీరందరూ జాయిన్ అయ్యి మీ ఆరోగ్యం చూసుకోవాలని నేను కోరుతున్నాను. నెక్స్ట్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. ఇది కూడా ఎవరికి సివిల్ సర్వీస్ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ అనేది జాయిన్ అయ్యి మీరు అనుకుని మీరు సాధించుకోవాలని నేను కోరుతున్నాను. సో ఇట్లాంటి అనేక రకాల్లో మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది, ప్రజల కోసం, ప్రజల సేవల కోసం, సమాజ సేవం కోసం. సో నేను కోరేది ప్రతి ఒక్క మహిళ, మేము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఇవాళ అంటే ఓపెన్ చేసాము కుప్పంలో, స్త్రీ శక్తి అని. అది మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కుప్పం లేడీస్ ఎస్పెషలీ స్త్రీలు ముందుకొచ్చి దీంట్లో జాయిన్ అయ్యి, ఏది మీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ అయ్యి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకునే వరకు మీరందరూ నేర్చుకుని మీరు ఇంట్లో కూర్చోవటం కాదు, అది మీరు చాలా టైం ఇస్తున్నారు నేర్చుకోవటానికి. ఆ టైము అంతా మీరు నేర్చుకోవటానికి ఇచ్చినందుకు మీరు అది ఇంట్లో కూర్చోకూడదు. ఎందుకంటే మా సర్వే కింద చాలామంది నేర్చుకున్న స్త్రీలు తిరిగి ఇంట్లోనేకి పరిమితం అవుతున్నారు. అందుకు కాదు ఈ స్త్రీ శక్తి మేము పెట్టింది. అందుకే మీరందరూ ఇట్లా ఇంట్లోనే పరిమితం అవుతున్నారని మేము స్త్రీ శక్తి హస్తకళ
అనే ఒక స్టోర్ మేము హైదరాబాద్లో ఓపెన్ చేశాము. అది మీకోసం, స్త్రీల కోసం. మీరు నేర్చుకున్న ఆ చికెన్ కర్రీ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ చేయటం అన్నీ నేర్చుకున్నారు. అది మీరు ఉపయోగించుకోవటానికి, మీరు కూడా ఒట్టిగా ఇంట్లో కూర్చోకూడదు. 10 రూపాయలు సంపాదించుకోవాలని తిరిగి మిమ్మల్ని ఆలోచన పెట్టుకుని ఆ స్టోర్ అనేది ఓపెన్ చేయటం, ఆ కొట్టు అనేది ఓపెన్ చేయటం అయింది. సో నేను కోరేది ప్రతి స్త్రీని, మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడటానికి మీరందరూ ఈ స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్లో మీరందరూ జాయిన్ అయ్యి మీకు ఏది ఇష్టమో అది నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మీరందరూ ఉన్నారు, పుష్ కార్ట్స్ కానీ, టైలరింగ్, సూయింగ్ మెషిన్స్, మీరందరూ కుట్టు మెషిన్లు అందరూ తీసుకుంటున్నారు. ప్లీజ్ ఇది మీకోసం మీరు ఉపయోగించుకోవాలి. ఇదేదో తీసుకెళ్ళి పక్కన పడేయటం కాదు, లేకపోతే అమ్మేసుకోవటం కాదు. ఇది మీకోసం మీరు వాడుకోవాలనేదే నేను కోరుకుంటున్నాను. సో మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ యువర్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. ఇప్పుడు విత్ యువర్ పర్మిషన్ మ్యామ్, ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న 5 మహిళలు డాష్ మీదకి వచ్చి మేడంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయండి. 5 ఫ్రంట్ లైన్లో 5 వచ్చేయండి డాష్ మీదకి. క్విక్ మ్యామ్, మే ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ లైట్ ద ల్యాంప్. వికాస్ ప్లీజ్ కమ్ ఓవర్ ద డాష్. ప్లీజ్ కమ్. రండమ్మా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరూ మీ స్థానాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, స్థలాల్లోకి. ఇప్పుడు నేను ఎంతమంది అయితే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్త్రీ శక్తి ద్వారా టైలరింగ్లో శిక్షణ పొంది సక్సెస్ఫుల్గా పూర్తి చేశారో వాళ్ళ పేర్లు చదువుతాను. ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. నంబర్ 1 కె సుజాత. సుజాత ఎవరమ్మా? చేపాకి లేపమ్మా. సుజాత. నంబర్ 2 షేక్ అస్మా. నంబర్ 3 హారతి. నంబర్ 4 జిబేతా. నంబర్ 5 నాదియా. నంబర్ 6 ఫరీదా. నంబర్ 7 మాధవి. నంబర్ 8 గంగా భవానీ. నంబర్ 9
బి కలైవాణి గారు ఉన్నారమ్మా? ఓకే. నంబర్ 10 చంద్రకళ, నంబర్ 11 శారద, నంబర్ 12 ఉషాలక్ష్మి, నంబర్ 13 ఈజీ నవ్య, ఓకే. నంబర్ 14 ఎం ధనలక్ష్మి, 15 ఆర్ సుదర్శిని, నంబర్ 16 గౌరమ్మ, నంబర్ 17 పి గాయత్రి, నంబర్ 18 జి విజయ, నంబర్ 19 ఎస్ సుల్తానా, నంబర్ 20 సజీలా భాను, 21 ఆర్ కల్పన, 22 ఎస్ నిరోష, 23 జిఎం ప్రవీణ, 24 జె మేనక, 25 అంజలి, ఓకే అమ్మా. 26 ఏ నిషా, ఆ తర్వాత 27 వి మీనా, 28 ఎన్ లలిత, 29 జె సోనియా రఘు, 30 జి గిరిజ, 31 ఎస్ మీనా, 32 పి మైలు, 33 కె కళ్యాణి, 34 ఎం శిరీష, 35 హెచ్ లక్ష్మి, 36 ఎస్ కీర్తన, 37 టీజీ లావణ్య, 38 ఎం సుమతి, 39 ఎం భాగ్య, 40 కె అమరావతి, ఎస్ చాందిని, బి అర్చన, ఎస్ గాయత్రి, జి సుప్రియ, ఆర్ లీలావతి, శ్రవంతి, పి ఆదిలక్ష్మి, లాస్ట్ ఆర్ మంజుల. అందరికి వచ్చాయమ్మా? ఎవరిని మిగిలారా? అందరి పేర్లు వచ్చాయి కదా? సో 48 మేడం, అందరూ వచ్చారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ మిషన్లన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ పుల్ కార్డ్స్. దీంట్లో 30 మంది ఉన్నారు. మీరందరు ఇక్కడ పేర్లు చదువుతాను. పి మునియప్ప, మునియప్ప ఎక్కడమ్మా? పైకి లేపుతారా? మునియప్ప, అచ్చా అక్కడున్నావు మునియప్ప. ఎల్ గోపాల్ రెడ్డి, యాసిన్ బాషా, అచ్చా పార్వతి, అమ్మ పార్వతి ఎక్కడా? చేయలేపమ్మా. మంజుల, ఎన్ లక్ష్మి, కె సుబ్రహ్మణ్యం, కె విజయలక్ష్మి, జి సరోజమ్మ, ఎస్ మలార్, ఎం పెరితంబి, ఎం జ్యోతి, అల్లా బక్ష్, అజీజ్ ఖాన్, ఏ అమ్ము, వి నాగమ్మ, బి రసూల్, ఎస్ మంగమ్మ, ఎన్ యాస్మిన్, ఎస్ శివ, ఎం రామక్క. ఎక్కడమ్మ రామక్క గారు? రెండు చేతులు లేపారు. ఎదురున్న రామక్కలు. ఆర్ జబీయుల్లా, మురుగన్ మనోహర్, హెచ్ వజీర్, అచ్చా వజీర్ గారు ఇక్కడ. వజీర్ సాబ్. జి పద్మావతి, వి తిరుపతి, రెడ్డమ్మ, ఓకే ఓకే రెడ్డమ్మ గారు. బి రామక్క, కస్తూరి,
మునిరత్నమ్మ ఉన్నారమ్మా. మొత్తం 30 మంది పుష్ కార్డ్స్. అంతే కదా. సో మేడం వీళ్ళు 48 మంది టైలరింగు, వీళ్ళకి మిషన్స్ ఇస్తున్నారు, మీరు ఇచ్చేస్తారు మేడం మీరు. ఆ తర్వాత ఈ 30 మంది పుష్ కార్డ్స్ మీరు ఒక్కసారిగా మీ దగ్గర నుంచి ఇలా వచ్చేసి మేడం, వీ కెన్ హ్యాండ్ దెమ్ ఓవర్ ఫిజికల్లీ. టైలరింగ్ బ్లౌజెస్ బాగా కుడతాను మేడం. शेख अस्मा। हाँ, बहुत बहुत खुशी होता है, शुक्रिया बहुत बहुत। ब्लाउज ड्रेस थैंक यू। Please come. You can just walk through. You can thank Madam. ఎవరు మాట్లాడతారా? థ్యాంక్ యూ మ్యామ్. మిషన్ ఇచ్చినందుకు 3 months నేర్చుకున్నాను. టైలరింగ్ ముందు బ్లౌజ్ అంతగా బాగా కుడతాం మ్యామ్. బ్లౌజ్ పంజాబీ డ్రెస్ అంతా బాగా కుడతాం. థ్యాంక్ యూ మ్యామ్. బాగా కుడితే వాళ్ళు అడగాలి ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఎన్టీఆర్ మెమోరియల్ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వాలి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. కుట్టే బట్టి కూడా మాకు ప్లస్ ఇంకా మేము ఎక్కువ పని చేయొచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇదేనా ఈ మెషిన్? మాట్లాడతారా? ఆల్ ద బెస్ట్. నీ పేరేంటమ్మా? కళ్యాణ్ మేడం, మీరు ఇలా అది ఉపాధి కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నమస్కారం మేడం. పర్వాలేదు, వదిలేము. నీ పేరేంటమ్మా? శిరీష మేడం. ఈ ద్వారా మేము బట్టలు బాగా కుట్టుకొని మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము. దానికి మీరు ఈ శాంతి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇప్పుడే కదా మీతో స్పీచ్లో చెప్పింది. సో ఇది మనసులో పెట్టుకుని నీ కోసం, నీ సంతోషం ముందర నీ గురించి ఆలోచించుకో. తర్వాత భర్త, బిడ్డలు. ఓకే.
నా బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను మేడం. అదే మేడం బాగా 3 months. అది రెడీ కుడతాం, కంపల్సరీ వెళ్తాం మేడం. ఓకే మేడం. ఓకే. బ్లౌజ్ నేర్చుకున్నాను, కుడతాను మ్యామ్. నేర్చుకుంటాను. కుడితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా మనీ కూడా నువ్వు సంపాదించుకోగలవు. సోనియా రఘు మేడం. బ్లౌజ్ నేర్చుకున్నా, మా పిల్లలకి డ్రెస్సులు అన్నీ నేర్చుకున్నాను మేడం. మా పాపలకు నేనే కుడుతున్నాను మేడం. థ్యాంక్ యూ. ఓకే, చాలా సంతోషం. టేక్ కేర్ అమ్మ. ఇప్పుడు జూట్ బ్యాగ్. 3 నేర్చుకున్నా, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషంగా ఉంది 3 నేర్చుకున్నందుకు. నువ్వు అవన్నీ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము, క్లాస్ స్టార్ట్ అయ్యాము. సెల్ఫ్ ఆన్లైన్ పెట్టేస్తాం మేడం ఆల్రెడీ. ఆన్లైన్ సేల్. సూపర్ ఫాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. విష్ యూ ఆల్ ది బెస్ట్. దర్శినా ఇది డిపార్ట్మెంట్ సార్, డైరీ డిపార్ట్మెంట్, ప్రైవేట్ డైరీ. చాలా స్పీడ్ ఎక్కువగా ఉంది. నువ్వు వెరీ గుడ్, నువ్వు బాగా పైకి వస్తావు. షూర్, యూ హ్యావ్ టు కమ్. మా స్కిల్ డెవలప్మెంట్ మీరు ఉపయోగించుకోవాలి. సైడ్ ఉపయోగించుకో.
చేయొద్దు. వెరీ గుడ్ ఈవినింగ్. అంతా నేర్చుకున్నాం. 3 నెలలు బాగా నేర్పించినారు. అన్నీ నేర్చుకున్నాం మేడం. మేము లాంగ్ టాపు, బ్లౌజ్ అన్నీ నేర్చుకున్నాం. సరే మేడం, ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ అమ్మ. నో ప్లీజ్ నేను వచ్చేది కాల్ చేస్తాను. ఫోటో మేడం అమ్మ కాల్ మీద మేడం ప్లీజ్. సురేష్ దేనికి ఉపయోగించుకున్నావు? పద్మావతి సార్, జీ పద్మావతి. బట్టల వ్యాపారం మేడం, బట్టల వ్యాపారం మేడం, బట్టల దానికోసం తీసుకున్నాను. క్వాలిటీ మంచి జాగ్రత్తగా వాడుకో. నచ్చింది మేడం. నా పేరు లక్ష్మి. పూలు అమ్ముతాను మేడం, మళ్ళీ తరకారీ. मेरा नाम नूरुल्लाह है, मेरा नाम नूरुल्लाह है। हमारी बीबी का नाम यास्मीन है। वो प्याज लहसुन टमाटा बिजनेस वेजिटेबल्स भेजेंगे आप? सर थैंक्स सर। పెట్టుకుంటాను మేడం. లేదు మేడం, నేనే అమ్ముకుంటా ఉంటాను. ఓకే మేడం. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. బండిషన్ దానికి థ్యాంక్ యూ మేడం. మేడం వెజిటేబుల్ షాప్స్. నమస్కారం మా. ఐరన్ చేసుకుంటాను, ఐరన్ చేసుకుంటూ ఉంటాను. అవును సార్, అవును మా, చేస్తూ ఉన్నాను మా. హెల్దీగా ఉంటావు. తరకారీ తెంగాయలు కాయలన్నీ ఉపయోగించి వాడు అమ్ముకుంటాం. జాగ్రత్త. నా పేరు వి తిరుపతి. ఇన్ని రోజులు పాడి పంటల నమ్మి ఈరోజు పండించాను.
నీ పేరేంటి? నీ పేరేంటి? ముందు అంగన్వాడీ సార్ అది పెళ్లి చేసుకొని కొడుకు సర్కారు మనం ఎప్పుడూ మన పార్టీలోనే ఉండేవాళ్ళం. తెలుగే సార్ రామరామరావు వేసుకుంటాను వాడుకుంటాను. సంతోషం మజా फ्रूट्स बेच ऑल द बेस्ट. అవును మేడం. పార్టీలో కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తారు మేడం. అన్ని పాల్గొంటూ ఉన్నాయి. ఆల్ ద బెస్ట్. కాలిపోయిన నిలబడుకుంటాను. థ్యాంక్స్. నా కాలిపోయిన నేను నిలబడుకుంటాను. వచ్చింది అది మీరు దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోండి. లేదా ఈ పేరేంటి?
ప్రోగ్రామ్ అన్నా మళ్ళీ వస్తుంది సార్ ఫోన్ చేస్తాను. నువ్వు ఎక్కడి నుండి పంపించావో నేను ఫార్మింగ్ చేయలేదు చెప్పి టెంకాయలు పసుపు టిఫిన్ సెంటర్ చేస్తున్నాను నేను. చాలా ధన్యవాదాలు మీకు బాబు గారికి మాకు ఈ బండి ఇచ్చినారు. చాలా సంతోషం. నేను ఆయన బయట అనుకుంటున్నారు నాకు ఇది ఆడతారు టిఫిన్ సెంటర్ పెట్టి నా కాలం ఎవరని చెప్పారా? సంతోషంగానే ఉంటాము. లేరా ఎప్పుడు చెప్పి ఎక్కడ చెప్పారు? నేను ఎక్కడానికి చెప్పాలి. కాదురా చేసి ఇవ్వాలి కదా. ఎక్కడికి ఈరోజు ఏం లేదు. ఇది వ్యాపారం లేదురా ఎవరు ఏది సార్ సపరేట్ పర్మిషన్ ఇస్తారు. మధ్యలో మీటింగ్ జరిగారా? అరే ఈరోజు పోరాటం లేదంటే మళ్ళీ పోరాటం ఎక్కడ? బోటింగ్ వచ్చిందరా? వీడా ఉన్నారా? బోటింగ్ అవ్వలేదా?
ఇన్ని దినాలు బాడీగా ఉన్నాను ఏదో పేషెంట్ పెట్టడానికి మళ్ళీ బెంగళూరు బాగా కొన్ని రోడ్స్ మీరు సుబ్రహ్మణ్యం ఉపయోగించుకుంటాము. వెంకాయల नमस्ते मैम डॉक्टर हसन she just came to me here in actually I am the anesthesia and critical care. I'm the in charge of ICU here. It's a great it's a great initiative. So congratulate you. Thank you. Thank you for Thank you. Very nice. Yeah. It's a great. Showing it on the TV. Showing it on the LED. Yes, Thank you. So happy. Very active. Take care. Thank you so much. శ్రీకాంతన్న శ్రీకాంతన్న మనం వెళ్దాం బ్యాక్ సురేష్ వెనకాల అన్న ఇలా చూడండి ఓకే అయిపోయింది బాగా వేసారు అయిపోయింది వేసారు వాళ్ళు చెప్పేది చెప్పేది ఇన్ఫార్మ్ చేసి బాగా వేసారా అప్లై చేశారా? మేడం సింగల్ ఫోటో మేడం అమ్మ మీరు కాళ్ళ మీద మల్లికార్జున
అదే అది ప్యాంటు ఇంకేమన్నా చెప్పులు కాదురా అవి అజ్జీలు బాగా ఇద్దరా అటే అటే ఇది కంటిన్యూ ఇది పెట్టే కంటిన్యూ